కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లకు మరమ్మతులు చేస్తున్నామంటూ రేవంత్ సర్కారు చేస్తున్న హడావుడికి క్షేత్రస్థాయి పనులకు ఎక్కడా పొంతనలేదు. డెడ్లైన్లు విధించుకోవడం, అవి దాటిపోవడం, మళ్లీ కొత్తగా డెడ్లైన్లు ప్రకటించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే వానాకాలం ప్రారంభం కాగా ఉన్న స్వల్ప సమయంలో సాంకేతిక పరీక్షలు పూర్తయ్యే పరిస్థితులే కనబడటం లేదు. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులను ఎన్డీఎస్ఏ నివేదిక సూచనల మేరకు చేపట్టాల్సి ఉంటుంది. అందులో భాగంగా బరాజులకు సంబంధించి జియో ఫిజికల్, జియో టెక్నికల్, జియో పెనిట్రేటింగ్ రాడార్ టెస్టులను పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంది. ఆ టెస్టుల నివేదికలను సిడబ్ల్యూసి ఎన్డీఎస్ఏకు పంపి డిజైన్లను కూడా రూపొందించి వాటికి ఆమోదం పొందిన తరువాత పనులను చేపట్టాల్సి ఉంటుంది. టెస్టులను మే ఆఖరులోగా పూర్తి చేస్తామని సర్కార్ ప్రకటించింది. అందుకు సంబంధించి రోజువారీ ప్రణాళికలను రూపొందించుకున్నామని తెలిపింది. సమీక్షల మీద సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ హంగామా చేసింది. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దెళ్ల శ్రీధరబాబు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ వివేక్తో కలిసి అట్టహాసంగా మేడిగడ్డలో పర్యటించి హడావుడి చేశారు. ఎన్డీఎస్ఏ చైర్మన్, సిడబ్ల్యూపీఆర్సీ డైరెక్టర్, ఇరిగేషన్ శాఖ అధికారులను వెంటబెట్టుకుని మరీ వెళ్లి క్షేత్రస్థాయిలో పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆచరణలో ప్రస్తుతం ఎక్కడి పరీక్షలు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. అరకొరగానే బోర్ హోల్స్ పరీక్షలు కొనసాగుతుండగా అత్యధిక సాంకేతిక పరీక్షలు ప్రారంభమే కాలేదు. సిడబ్ల్యూపీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్హోల్స్, జియో టెక్నికల్, జియో ఫిజికల్ తదితర సాంకేతిక పరీక్షలు, అధ్యయనాలు నిర్వహించాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో అవి ముందుకు సాగడం లేదు. వానలు జోరందుకుంటే గోదావరిలో, మరీ ముఖ్యంగా మేడిగడ్డ వద్ద ప్రాణహితలో వరద ప్రవాహాలు ప్రారంభం కానున్నాయి. నీటి ప్రవాహాలు ఆరంభమైతే సాంకేతిక పరీక్షల నిర్వహణ ముందుకు సాగడం కష్టమే. ఆ తర్వాత మళ్లీ వరదలు తగ్గే వరకు, అంటే నవంబర్, డిసెంబర్ వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ నిర్ణీత సమయంలో ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేస్తుందా లేదా అనేది కీలక ప్రశ్నగా మారింది.